హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే రెడీమేడ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ దగ్గర పాతగా ఉన్నాయి ఇలాంటివి ఏమంటారు వీటిని, పూల కుండీలు కొంటాం కదా మనం. వాటిని కొన్నాళ్ళ తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కొన్నాళ్ళ తర్వాత చూసిన కలరే కదా, బోర్ కొడుతుంది, కొత్తవి పెడదాం అనుకుంటాం కదా. అలాంటప్పుడు వీటిని మాత్రం తీసి జాగ్రత్తగా ఉంచుకోండి. నాకు అలాంటి వాటితోటే ఈ ఐడియా వచ్చింది. ప్లస్ నేను బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఫ్రాక్స్ అనేవి ఇలా డిజైన్ చేసిన ఫ్రాక్స్ అనేవి చాలా బాగా అనిపించాయి, షోగా అనిపించాయి. ఎలాగో మన ఇంట్లో ఉంటాయి కదా ఇవి, వీటితో కూడా మనం చేసేసుకోవచ్చు. ఇంకొకటి, మీ దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ లేనట్లయితే నేను మళ్ళీ ఏమంటారు క్లాత్తో కూడా ఫ్లవర్స్ అనేవి చేసి చూపిస్తాను, ఓకేనా. మనకి ఇప్పుడు కావాల్సినవి అయితే చూస్తున్నారు కదా, ఫెవిక్విక్, ఇది మ్యాచ్ బాక్స్, క్యాండిల్ లేకపోతే ఇది అగరబత్తి. మనకి ఇక మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. నేను పైన బాడీ పార్ట్కి వేయడానికి ఈ కలర్ తీసుకున్నాను, పింక్ కలర్ వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను, ఓకేనా. చూద్దాం, నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది. నెట్ పనికొస్తే వేస్తాను, లేకపోతే లేదు, ఉంది కదా అని చెప్పి తీసేసుకున్నాను, ఓకే. నేను మెయిన్ కింద లెహంగాకి అయితే చూస్తున్నారు కదా, ఇది సాటిన్, ఇదైతే ప్లెయిన్ నెట్ మీరు కొంచెం చాలా మంచిది తీసుకోవచ్చండి. నేను చూశాను, ఈ కలర్లో ఇదే ఉంది. అంటే ఎంత పల్చగా ఉన్న నెట్ తీసుకుంటే అంత బాగా మీకు ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది, ఓకేనా. నా దగ్గర ఇంతకంటే మంచిది లేదు ఫ్రెండ్స్. నేను వెళ్ళాను అన్న దగ్గర, ఇంకెంతకంటే మంచిది లేదు. స్టాక్ వచ్చిన తర్వాత ఇస్తా అన్నాడు, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా మీకు, బర్త్డే ఫ్రాక్స్ అనేవి మీకు పెడతాను అని. ఇప్పటికే లేట్ అయిపోయింది, అందుకే సర్లే ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా మనం కటింగ్ అనేది చేసేసుకుందాం, ఓకేనా. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను సాటిన్ క్లాత్ తీసుకున్నా అని చెప్పాను కదా. ఇది ఆల్మోస్ట్ 1 మీటర్ ఉండొచ్చు అంతే. దీన్ని నేను 4 మడతలు వేసుకున్నాను, చూసారు కదా. 1 2 3 4 మడతలు వేసుకున్నాను. నేను 2 మడతల మీద కట్ చేద్దాం అనుకున్నాను, కానీ క్లాత్ చాలా ఉంది. నేను కుట్టబోయేది 3 hours బేబీకి, 3 సంవత్సరాల బేబీకి అనమాట, ఓకేనా. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను. 4 మడతలు సమానంగా తీసుకోండి. ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకున్నాను, నా వైపుకి తిప్పుకుంటున్నాను. చూసారు కదా, 4 వైపులా ఓపెన్ పార్ట్ అనేది వచ్చింది, 4 వైపులా క్లోజ్ పార్ట్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మనకు దీనికి 2 అతుకులు పడిపోతాయి అన్నమాట, ఓకేనా. నేను 2 మడతల మీదే తీసుకోవచ్చు, కానీ నాకు 2 మడతల మీద తీసుకుంటే అతుకు పడుతుంది. అలా అతుకు లేకుండా ఉండాలి ఎలా, అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. అతుకు పడితే ఇప్పుడు నేను తీసుకున్న మోడల్కి అంత బాగోదు, కనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని పర్లేదు, 2 అతుకులైనా సైడే కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఇలా ఫోల్డ్ చేసుకొని, కనిపిస్తుందా, ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి. మీరు నడుము కొలుచుకోండి. మీరు అంటే మీరు ఎలాంటి ఫ్రాకు, ఎంత ఏజ్ వాళ్ళకు కుట్టాలనుకునేది, ఇక్కడ నడుము సైజ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత పొడవు అనేది కొలుచుకోండి. నేనైతే నడుము సైజ్ తీసుకున్నాను, నాకు వచ్చేసి ఏది 11 అంగుళాలు ఉంది. 11లోంచి నేను 8 భాగాలు తీసుకోవాలి. 11ని 8 భాగాలు చేసి నడుము అనేది నేను కొలుచుకోవాలి. చూస్తున్నారు కదా, మనం నడుము కొలుచుకొని 8 మడతలు ఉంది కాబట్టి 11ని 8 భాగాలు చేసుకొని ఆ వచ్చిన 1వ భాగాన్ని ఇక్కడ మనం పెట్టేసుకోవాలన్నమాట. నాకు వచ్చేసింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నాకు 1.5 వచ్చింది. నేను పెట్టేసుకుంటున్నాను. పర్లేదు, కొంచెం లూజ్ ఉన్నా అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ పెట్టేసుకోవచ్చు. నేను ఇది కరెక్ట్గా 3 సంవత్సరాల పాపకు కుడుతున్నాను, ఓకేనా.
మనం నడుం గీసుకున్నాం కదా, ఫ్రాక్ పొడవు అనేది తీసుకుందాం అన్నమాట. పన్నెండు అంగుళాలు ఉంది ఇది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి వాళ్ళు ఆదికిచ్చిన ఫ్రాక్ అయితే 12 అంగుళాలు ఉంది. పొడవు పెట్టేసేయమన్నారు. వీలైనంత వరకు ఎంత పొడవు వస్తే అంత పొడవు అనేది వాళ్ళు మనని పెట్టేసేయమన్నారు. ఓకేనా. అదే కాకుండా మనకి నెట్ అనేది చూసుకొని పొడవు పెట్టుకోండి. వాళ్ళు చెప్పారని చెప్పేసి మనకి కావాల్సినంత పొడవు పెట్టేసుకుంటే నెట్ అనేది మనకి 2 మడతల మీద రాదు అన్నమాట. కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది కొలుచుకోవాలి ఎలాగనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను నెట్ అనేది కొలుచుకున్నాను. పర్లేదు, నేను పెట్టే పొడవుకి నెట్ అనేది కూడా సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకు కావాల్సింది 12 అంగుళాలు మాత్రమే. అంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రాక్ సైజ్ పొడవు ఎంత ఉంది. వాళ్ళు ఎంత వీలైతే అంత పొడవు పెట్టండి, పర్లేదు కొంచెం లూజ్గా పెట్టండి అని చెప్పారు. నాకు ఇందాక చూశారు కదా, నడుము దగ్గర 1.25 వచ్చింది, కానీ నేను 2.5 తీసుకున్నాను. మీకు చెప్తున్నాను, ఆదులు అంటే వాళ్ళు ఇచ్చిన దానికి కరెక్ట్గా పెట్టాలంటే ఎలా పెట్టాలి, లేదు కొంచెం లూజ్ పెట్టమని అడుగుతారు కొంతమంది, అలా పెట్టాలంటే ఎలా పెట్టాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సోది అనుకోవద్దు ప్లీజ్. చూస్తున్నారు కదా, నాకు ఇక్కడికి 19 వచ్చింది, కానీ నేను ఫోల్డ్ చేయాలి కాబట్టి చూస్తున్నారు కదా, మనం ఫోల్డ్ చేసేసరికి 18 అంగుళాలు అవుతుంది. 19 నాకు కరెక్ట్గా రాలేదండి. చూస్తున్నారు కదా, ఓకే 19 అంగుళాలు వచ్చింది. మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి, ఫోల్డ్ చేసి కుట్టు వేస్తాం కాబట్టి 18 అంగుళాలు వస్తుంది. ఓకే, మనం 19 అంగుళాలు పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కొలుచుకోండి. టేప్ అనేది కదలకుండా ఇలాగే పెట్టేసి కొలుచుకుంటూ ఉండండి. చూసారు కదా, మనం షేప్ అనేది గీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీని ప్రకారం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇదైతే కట్ చేసుకుంటాను. చూస్తాను బోట్ నెక్ పెట్టాలా లేకపోతే మామూలుగా కుట్టేద్దామా అని చెప్పేసి. బోట్ నెక్ పెట్టాలా అనుకుంటే మాత్రం నేను ఆల్రెడీ చూపించాను కదా, దాంట్లో చూసి మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే కట్ చేస్తున్నాను. ఒకవేళ బోట్ నెక్ అయితే చూద్దామా అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. నెక్ కట్ చేసుకోకండి మీరు. నేనైతే నెక్ అయితే కట్ చేసుకోవట్లేదు, చంక మాత్రం తీసుకుంటున్నాను. చంక తీసుకున్నాను. నెక్ అయితే కట్ చేసుకోలేదు. ఒకవేళ బోట్ నెక్ పెడితే మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను. ఒకవేళ బోట్ నెక్ కావాలి అనుకుంటే నేను బోట్ నెక్ కటింగ్ పూర్తిగా పెట్టానండి, చూడండి. బిగినర్స్కి అయితే నా వీడియోస్ బాగా ఉపయోగపడతాయి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు చెప్పేదే, మీరు ఏ మోడల్ పెట్టుకున్న చంక భాగం అనేది ముందు పార్ట్ అనేది కరెక్ట్గా క్రాస్ అనేది తీసుకోకండి. అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. మనం కటింగ్ అయితే అయిపోయింది. నేనైతే హ్యాండ్స్ పెట్టట్లేదండి, స్లీవ్లెస్సే ఉంచుతాను అనుకుంటున్నాను. ఓకేనా. స్లీవ్లెస్సే బాగుంటాయేమో కదా, చిన్నపిల్లలు కదా అని చెప్పి హ్యాండ్స్ అయితే పెట్టట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా కటింగ్ అయితే అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, చూపిస్తానని చెప్పాను కదా రెడీమేడ్ ఫ్లవర్స్ అనేవి, ఇప్పుడు నేను అవి చూపిస్తాను. ఇంకా అయిపోయింది. ఫ్రాక్ అయితే సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. అయిపోయింది కటింగ్ ఆల్మోస్ట్.
ఇంకా ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా ఏం లేదండి. ఈ ముందు ఇవి జాయిన్ చేసుకుంటే తర్వాత మనం ఫ్లవర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి, చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే అగరబత్తి తీసుకున్నాను. నేనైతే క్లాత్ సిల్క్ క్లాతేనండి ఇది. నా దగ్గర వేస్ట్గా ఉన్నది. మీకు కలర్ ఎగ్జాక్ట్గా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పి ఈ కలరే తీసేసుకున్నాను. చూసారు కదా, దీన్ని నేను లీవ్స్ లాగా కట్ చేసుకున్నాను కదా. ఈ కట్ చేసుకున్న వాటిని ఈ క్లాత్ అనేది పీచులు వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి ఇలాగ పెట్టేసుకోండి. జాగ్రత్తగా పెట్టండి. చేతులు జాగ్రత్తగా ఉండండి. ఇలా పెట్టేసుకొని చేతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూసారు కదా, ఇలాగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలాగే నేను లీవ్స్ అయితే తయారు చేసుకున్నాను. ఇది మీ ఇష్టం అండి. దీన్ని ఇలా పెట్టేసుకుని మీరు రెడీమేడ్ ఫ్లవర్ లాగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. లేదు మేము అంత రిస్క్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా కలర్స్ లీవ్స్ తీసుకోండి. నేను ఇప్పుడు ఈ పెటల్స్ రబ్బల్లాగా ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను కదా. గ్రీన్ కలర్వి తీసుకోండి, ఇంకా మీకు లుక్ అనేది బాగా వస్తుంది. కలర్స్గా ఉంటే. లేదు మా దగ్గర లేవు అనుకుంటే సేమ్ కలర్ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీకు ఎలా అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం కట్ చేసుకున్న అంబ్రిల్లాని అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మీరు కట్ చేసుకున్న పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా రెడీ చేసుకొని ఇలాగా షేప్ ఏదైనా మీ ఇష్టం అండి. మీరు ఎలా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మీరు పెట్టేసుకోవచ్చు. ముద్దగా కావాలంటే ఇలా పెట్టేసుకొని లైన్గా ఇలాగా మీరు మొత్తం రెండు వైపులా వెనక పార్టు ముందు పార్టు జాయింట్ చేసేసి ఇలా ముందు ఫోల్డ్ చేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక కట్ చేసేటప్పుడే అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని మీరు చక్కగా ఇలా వరుసగా మొత్తం స్టిక్ చేసుకోవాలండి. మీరు గమ్ బాటిల్ ఉంది కదా, ఇందాక చూపించాను కదా, గమ్ బాటిల్తోని మీరు చక్కగా దీన్ని ఇలా పెట్టేసి గమ్ పెట్టేసి ఇలా అంటించుకోవాలన్నమాట. గమ్ మంచిదైతే ఇంకా మంచిదండి, ఓకేనా. నేను ఇది వాడట్లేదు, దీనికోసమే నేను ఫెవికాల్ తెచ్చాను. ఇది నా దగ్గర మామూలుగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి తయారు చేయడానికి ఉండింది. నేనైతే ఫెవికాల్ తెచ్చాను. ఇది అయితే బాగా స్టిక్ అయిపోతాయి అని చెప్పేసి మీరు మంచి గమ్ వాడుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లవర్స్ అయితే మీరు ఇలా స్టిక్ చేసుకుంటే ఈజీగా అయిపోతాయి, ఓకేనా. ఇలా స్టిక్ చేసుకొని దీన్ని ఇందాక చూపించాను కదా, మనం నెట్ క్లాత్ ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి అని చెప్పాను కదా, ఇలా కుచ్చు పెట్టేసుకోవాలి అని చెప్పేశాను కదా. దీన్ని ఇలాగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీని మీద వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? లోపల ఈ ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి, ఓకేనా. ఇంకొకటి, ఇది ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఇలా పెట్టేస్తాం కదా పై వైపున, ఇక్కడ మనకి బుట్టలాగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా షోగా ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాక బాల్స్ పెట్టేసుకోండి, బాల్స్ తీసుకోండి. మీకు అవి కూడా ఎక్కువ కాస్ట్ ఉండవండి, చాలా అంటే చాలా మంచి లుక్ వస్తాయి. కానీ అవి కూడా తీసుకొచ్చుకొని మీరు బాల్స్ని అయితే పోసేయచ్చు. ఒక్క ప్యాకెట్ అయితే ఫ్రాక్ మొత్తం వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ ఒక ఫ్రాక్ కుట్టేశాను, ఇది రెండో ఫ్రాక్ అనమాట. నాకు అక్కడ మేము ఈ ఫ్రాక్ తీసుకోవడానికి